విశాఖపట్నంలో చూడదగ్గ ప్రదేశాల్లో కైలాసగిరి కూడా ఒకటి. ఈ కైలాసగిరి సముద్ర మట్టానికి సుమారుగా 173 మీటర్లు అనగా 568 అడుగుల ఎత్తున ప్రముఖ కొండపై పార్కు ఏర్పాటు చేయడం జరిగింది. ఇది వైజాగ్ ప్రదర్శన నగరానికి దాదాపు 9 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ నుంచి బంగాళాఖాతం నగరం యొక్క అద్భుతమైన దృశ్యాలు కనిపిస్తాయి. ఇక్కడ గ్లాస్ బ్రిడ్జి ప్రధాన ఆకర్షణీయంగా కనిపిస్తూ ఉంటుంది. ఈ కైలాసగిరిపై 7 కోట్ల రూపాయలతో నిర్మించిన దేశంలోనే అతి పొడవైన స్కైవాక్ గ్లాస్ బ్రిడ్జ్. దీని టికెట్ ధర 300 రూపాయలు ఉంటుంది. ఇక్కడ పార్వతుల విగ్రహాలు, శ్వేతవర్ణ విగ్రహాలు ఉన్నాయి. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి చాలా మంచి మంచి బొమ్మలు ఇక్కడ మనం చూడవచ్చు. అంతేకాకుండా హార్స్ రైడింగ్ కూడా మనం ఇక్కడ చూడవచ్చు. కొండపై చేరుకోవడానికి రోప్వే సౌకర్యం కూడా ఉంది. ఈ రోప్వేకి టికెట్ ధర కేవలం 100 రూపాయలు తీసుకుంటారు. కొండపైకి రావడం కోసం కారులో కనుక మీరు వెళ్ళినట్లయితే ఒక్కొక్క మనిషికి 20 రూపాయలు ఛార్జ్ చేస్తారు. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి బొమ్మలు మనకి చాలా కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ నుంచి మనకి విశాఖపట్నం మొత్తం చాలా మంచిగా కనిపిస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ రవిచంద్ అని మనకి ఒక ఎగ్జిబిషన్ టైప్ లాగా కనిపిస్తూ ఉంటుంది. దీంట్లో జంతువుల నుంచి మనకి సౌండ్స్ కనిపిస్తూ ఉంటాయి. అంతేకాకుండా ఫుడ్ ఐటమ్స్ కూడా ఇక్కడ మనకి లభిస్తూ ఉంటాయి. ఇక్కడ గాడ్జిల్లా లాగా పార్క్ టైప్లో మనకి దాంట్లోకి కనిపిస్తూ ఉంటుంది. దీనికి ఎంట్రీ టికెట్ పిల్లలకు 30 రూపాయలు, పెద్దవాళ్ళకి 50 రూపాయలు ఛార్జ్ చేస్తారు. దీని లోపలికి వెళ్ళగానే మనకి ఇలా సౌండ్స్ వస్తాయి. పిల్లలు ఆడుకోవడానికి చాలా బొమ్మలు ఉంటాయి. పెద్దలకు ఆహ్లాదకరంగా సరదాగా ఉంటుంది. వాతావరణం కూడా చాలా మంచిగా ఉంటుంది. అంతేకాకుండా మనం ఫోటోలు దిగడానికి ఫోటో షాపులు, ఐస్ క్రీమ్ షాపులు, ఫుడ్ ఐటమ్స్ ఇలాంటివన్నీ ఇక్కడ మనం చూడవచ్చు. పిల్లలు సరదాగా ఆడుకోవడానికి రౌండ్ చైర్స్ టైపు, జారుడు బల్లాలు, ఎయిర్ బెలూన్స్, జైంట్ విల్లు, ఇలా చాలా రకాల ఆట బొమ్మలు ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంటాయి. అంతేకాకుండా ఇక్కడ ప్రతిదానికి కొంత ఛార్జ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఆ ఛార్జ్ ద్వారా పిల్లలకి సరదాగా ఆడుకోవచ్చు. అంతేకాకుండా ఫుడ్ ఐటమ్స్, ఫ్యాన్సీ ఐటమ్స్, గిఫ్ట్ ఆర్టికల్స్ ఇలాంటివి మనకి షాపులు చూడవచ్చు. కాఫీ, కీ చైన్స్, టోపీలు, ఇలా చాలా షాపులు మనకి అక్కడ చూడవచ్చు. చాలా ఆట వస్తువులు కూడా లభిస్తూ ఉంటాయి. అంతేకాకుండా ఒక ట్రైన్ రూట్ లాగా ఉంటుంది. ఇక్కడ ట్రైన్ మనం ఎక్కినట్టయితే ఆ కొండ మీద మనం తిరగలేని వాళ్ళు ఆ ట్రైను మనకి చుట్టూరు తిప్పి మనకి అక్కడ ఉన్న ప్రదేశాలన్నీ మనకి చూపిస్తూ ఉంటాయి. ఆహ్లాదకరమైన ప్రదేశం, ఎంతో అందమైన వాతావరణం, చుట్టుపక్కల మొత్తం చాలా షాపులు, ఫుడ్ ఐటమ్స్. అంతేకాకుండా చిన్నపిల్లలకి సరదాగా చూడడానికి 9D పిక్చర్స్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. హాయ్ ఫ్రెండ్స్, మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.